రైడా? ఇదేమన్నా రెడ్ లైట్ ఏరియా అనుకున్నావా? చటాప్! నగరాలు చేసినామంటే నా సాకేస్ కింద బుక్ చేస్తా బిడ్డ. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. సార్ డబ్బు. ఏ మిస్టర్, సిమెంట్ సంచులు లెక్క పైసలు సంచులు నట్టింట్లో నిలబెట్టినావంటే బెడ్ రూముల్లో, బాత్ రూముల్లో, బెడ్ పైన, బెడ్ కింద, సోఫా సెట్ల కింద ఎన్ని లచ్చలు లచ్చలు దాపెట్టినవయ్యా? అమ్మో, ఇది నా డబ్బు. కట్నం కింద తెచ్చా, మావయ్య తీసుకో. సొంత అల్లుడి దగ్గరే కట్నం కింద డబ్బు గుంజావంటే కాపురం చేసినందుకు పెళ్ళం దగ్గర, కన్నందుకు బిడ్డల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుంటావు. కమాన్ సీల్. అలాగే సార్. సార్, వీన్ని చూస్తుంటే ఆంధ్ర హర్షత్ మెహతా లాగా ఉన్నాడు సార్. కమాన్ షో మీ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్. ఫైల్ సార్? ఈ గోలంటాయా బాబు? లీక్స్ అయ్యి గోల్డ్ బిస్కెట్లు ఎన్ని దాచినావో లీక్స్ అయ్యి. అబ్బా, నా దగ్గర బ్రిటానియా బిస్కెట్లే లేవు. గోల్డ్ బిస్కెట్లు ఎక్కడవయ్యా? వీడి బెడ్రూమ్ లో 22 10x డాలర్లు ఉన్నాయి సార్. అంటే లోన్ వేసుకునే షెడ్యూల్ అన్నట్టు. అవు. ఏంది భయం? వాటికి ట్యాక్స్ కట్ట. మీరు మాట్లాడేది మరీ బాగుందండి. లోపల డ్రాయర్లు వేసుకోవడం తప్పేనా? మనిషికి ఎన్ని అవసరమో అన్ని వాడుకోవాలి. ఎక్స్ట్రా వాటికి సర్కార్ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. గది రూల్. లోన్ వేసుకునే డ్రైవర్లు ఎన్ని ఉంటే బీరువా డ్రైవర్ లో ఇంకెన్ని ఐటమ్స్ ఉన్నాయో? కరెక్ట్ మిస్టర్, అన్నిటికి లెక్క కట్టు. కట్టకపోతే రాజమండ్రి సెంటర్ చేయలే. మళ్ళీ అదే చేయలే. ఏంది భయం? మళ్ళీ గదే చేయాలి అంటున్నావు? ఆడికెళ్ళే వచ్చినవా? అంటే నా గత జీవితం అంతా గాంధీ గారితో పాటు అక్కడే గడిచింది కదా అని. అయితే నీ శేష జీవితాన్ని కూడా అక్కడే గడుపుతా. ఏమిటండి, మా మామయ్యని ఒంటరి పని చేసి తెగ రెచ్చిపోతున్నారు. ఆయన ఎవరనుకుంటారు? మిలిటరీ ఆఫీసర్. పౌల్ట్రీయా? మామయ్య, మీరు భయపడతారండి మామయ్య. ఆ ఫైల్స్ ఏదో చూపించి మీ నిజాయితీ నిరూపించండి. అంటే అది ఆ ఫైల్ ఏంటలా నచ్చుతున్నా? ఏంటంటే మీరు దబాయిస్తారు? మా మామయ్యకి ఒక గంట టైం ఇవ్వండి. ఒక గంట టైం ఇస్తే పీటీ ఉషలా పరిగెడతాడా? కాదు, A to Z ఫైల్స్ తెచ్చి మీ ముందు అయితే గంట ఏం కర్మ, ఒక పూటే తీసుకోమను. కానీ తేడా వచ్చిందో గోదావరిలో పడిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో తేల్తాడు. జాగ్రత్త. అల్లుడు రాజమండ్రి రోసలంటే అర్జెంట్ గా వెళ్ళి ఆ మేజర్ ఎక్కడ ఉన్నాడో కలిసి బతిమాలో బుజ్జగించు ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి. లేకపోతే రాజమండ్రి ఓసలు ఓసలు. అంతేనటవా? అంతేనంటావేంటయ్యా? అర్జెంట్ గా దొడ్డుగుమ్మం దూకెళ్ళి ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి. ఈ లోపు నేను వాళ్ళని మేనేజ్ చేస్తా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయిందా మేడం? లేదు సార్, టిఫిన్ అయ్యింది. డైటింగా? లేదు సార్, వెయిటింగ్. మీకు ఎన్ని పీరియడ్స్ అయినాయి మేడం? లేడీస్ అలా అడగకూడదండి. ఓకే ఓకే. ఇదే వాడు ఉండే క్వార్టర్. పద చూద్దాం. కాలింగ్ బెల్ లేదే. ఓ, కొట్టదు కొట్టదు కొట్టదు. బొక్కలో నుంచి చూస్తేనే వాడి బొక్కలు మనకు బయటపడతాయి. బ్యాడ్ మేనర్స్ అండి. ఎవరూ చూడనప్పుడు మంచి మేనర్స్. చూడు, బొక్కలో నుంచి కనపడుతుందా? చూడు, బాగా చూడు, కనపడుతుంది. బాగా చూడు, ఒంటి మీద బట్టలున్నాయా? ఆపరా, డ్రిల్కే డ్రిల్లా, కొట్టక బెల్లు. నీ క్షుద్ర పూజ ఫలించి ఈ ఏడు కూడా నా వీక్నెస్ ని బయట పెట్టే టాలెంట్ గాళ్ళు ఈ కాలేజీలోకి రాకుండా చూసుకుంటే ఓకే, లేకపోతే నీ పని బ్యాకే. ఏయ్, మనలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు రాకుండా క్షుద్ర పూజ చూసావా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అండి? ఎవరు వచ్చినట్టున్నారు? ఫుల్ పికప్ తో బ్యాకప్. సారీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు సోలోగా? అవును, డ్రిల్కి డ్రిల్లే చెల్లు. ఇతనెవరు? నేను అమీర్ ఖాన్. ఇతని గురించి అబ్దుల్లా సాబ్ మీకు చెప్పారంట కదా? ఓ, ఇతడా? అతడు అబ్దుల్లా గారు ఫుల్ గా నిన్ను నా చేతిలో పెట్టారు. నిన్ను పిసికి పిండి చేసి వండి వరుసలో పెట్టాలి. పరమ నీచమైన క్రైమ్ శిక్షణ. పదా. దా, దా, దా. ఐ, ఓ. ఏంటి ఈ నెల ఇంకా వడ్డీ ఇవ్వలేదు? అసలు అప్పే తీసుకుంది. ఇప్పుడు తీసుకో. నాకు డబ్బు అవసరం లేదు భాయ్. నాకు డబ్బు అవసరం 10,000 ఉంటాయి ఇవ్వయా. నా దగ్గరే అంత డబ్బు లేదు భాయ్. నా దగ్గర నుంచి తీసుకో 10,000. ఈ 10,000 వడ్డీ. వడ్డీ లేదు, నా చెడ్డీ లేదు. హంస 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 ఎవరు? హంస హంస. రేయ్, నువ్వు ఉప్పు లేకుండా తినగలవు, జిప్పు లేకుండా తిరగలవు. నా దగ్గర అప్పు చేయకుండా బతకలేవురా. మన క్వార్టర్స్ చాలా బాగుంది సార్. వాటరా ఆఫా? ఫుల్ గా నాదే. రా లోపల రా. కమాన్.
ఇదే నీ రూమ్ ఎంజాయ్. ఇదా యా స్టోర్ రూమ్ లో ఉంది కదా సార్ ఇది. యా ఈ స్టోర్ రూమ్ ని స్టార్ రూమ్ గా మార్చుకోవడంలో నీ టాలెంట్ బయటపడుద్ది. అక్కడే నువ్వు మార్కులు కొట్టేస్తావు. ఇందులో చాలా కష్టం సార్. ఏ కుదరదా? మీ నాన్న ఫోన్ వద్దు నేను అడ్జస్ట్ చేసుకుంటాను సార్. ప్రొసీడ్ సార్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి. జాగ్రత్తగా విను. మ్. కొన్ని పనులు 50-50 స్కీమ్ కింద చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎందుకు థ్యాంక్స్? 50-50 అంటే సగం సగం కదా సార్. కరెక్ట్. నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఆ. నేను బ్రాంతి తీసుకొస్తాను. నువ్వు మూతేసి గ్లాస్ లో పోయి నేను మూతే తాగి పెట్టా. ఇదేం 50-50 సార్? నాకేగా బొక్క. ఒక్క ఫోన్ ఎక్కడ? సార్ ఏంటి సార్ మీరు టార్చర్ నాకు? ఆ, సరే నేను పెడుతున్న టార్చర్ అంతా నీ మనసులోనే పెట్టుకుని కుమిలిపోవాలి. ఎక్కడైనా బయటికి పొక్కావంటే చిక్కి 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 చిత్తడైపోద్ది. ఓకే తీసుకో సూట్ కేస్, వెళ్ళి లోపలికి వెళ్ళు. దూకు పల్లకి దూకో. ఏయ్, ఆ. హంస మై డియర్, నిన్ను కాదు హంస. తలుపులు, అరే తలుపులు. అయ్యా ఇదిగోనయ్యా. నేను రావడం ఆలస్యం అవుతుంది, తలుపులో వేసుకుని జాగ్రత్తగా పడుకో. అట్టయ్యా. నాన్న నేను వచ్చేసా, పట్నం నుంచి నేను ఆనందింప చేయడానికి వచ్చేసానన్న. చాలా సంతోషం. అరే ఇదేమిట్రా అలా నీటి గుర్రంలా తడిసిపోయావు, ఏం జరిగింది? అది అది అయ్యా కాలు జారి కాల్లో పడ్డారనుకుంటా. కాలు జారి కాళ్ళ పట్ట నాకేనా కాలక్షేపం అనుకున్నావా? నాన్న చెరువులో పిల్లాడు మునిగిపోయి చోబతుకుల్లో ఉంటే దూకి సాహసంగా సినిమా హీరోల వాడిని రక్షించాను. ఓ తల్లికి పుత్రభిక్ష పెట్టాను. నువ్వంత మంచి పని చేసావంటే నేను నమ్మనురా. అదేమిటి మూతేదో వాసింది, కన్ను కింద కమిలిపోయింది, నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు అలా అనుమాన పడితే నాకు కుదరదు. ముందు నీ విషయం చెప్పు. సిల్క్ లాల్చి వేసుకుని సెంటు చల్లుకుని ఈ వేళప్పుడు ఎక్కడ బయలుదేరావు? ఊళ్ళో పెద్ద మనిషిని, 1,00,000 పనులుంటాయి. ఆ సంగతి నీకెందుకు గాని, తడిసిన బొంతకాగిలాగా ఇలాగే నువ్వు ఉంటే రోగం వచ్చి మంచం ఎక్కుతావు. ఆ తల దొడుచుకుని బట్టలు మార్చుకో, వెళ్ళు. ఒరే తలుపులు, తలుపులు దగ్గరికి వేసిరా. నాన్న విషయం నీతో చర్చించాలి, లేకపోతే కుదరదు. అట్టండి. చిత్రాంగి, ఓ చిత్ర. రండి బాబు రండి. ఇప్పుడే అనుకుంటుంది అమ్మాయి మీ గురించి. ఏమనుకుంటాందంటే? ఏమనుకుంటది, 6 అడుగుల అందగాడు, ఊరంతటికి సోగ్గాడు, భద్రం బాబు ఇంకా రాలేదేంటా అని. నిజంగానే అలా అనుకుంటాందా? జిత్తుల కరణం గాడి గురించి తలుచుకుంటాందా? ఆడి సరసం తెలుసున్న ఏ ఆడదైనా సోగ్గాడు నీటిగాడని మీ గురించి అనుకుంటది గాని అంతెందుకు, నా మటుకు నాకు మిమ్మల్ని చూస్తుంటే నోరు అనుకోండి. సరేలే, నీతో సరసం ఆడటానికి నాకు సర్వీస్ చాలదు, ఇది ఉంచుకో. అది ఎక్కడుంది? చిత్రాంగి, చిత్రాంగి. ఏమిటి దొరగారు ఆలస్యంగా వచ్చారు? మల్లెపూలు కాసిని వాడిపోయాయి. మల్లెపూలు, తెల్ల కోక ఇలాంటి సినిమా కబుర్లు చెప్పమాకే, నాకు అర్జెంట్ గా విషయం జరిగిపోవాలి. తమరి సంగతి తెలుసుగా, అందుకే మంచం రెడీ చేశాను. ఏంటి మంచమా? కోళ్ళూడిపోయిన మంచం పెట్టి బ్రాందీ గ్లాస్ చేతిలోకి ఇచ్చి మాయ చేయడానికి నేనేమన్నా ఎర్రి పొంతులు అనుకుంటున్నావా? ఏయ్, మనకి ఇవన్నీ కుదరవు. చాపా దిండు పట్రా, పట్రావే. అది కాదండి, ఆ, మంచం అయితే మంచం మ్, మంచం, ఇది మంచం, ఇదే మంచం. నీ మాయలో పడే ఆ పంతులు గడు మంచాలు ఎరగొట్టేశాను, పట్టాలు చించేశానని జబ్బలు తెరుచుకుంటున్నాడే. చిత్రాంగి, ఓయ్. మనకి కావాల్సింది ఇది. మేడం టేప్ రికార్డ్ తెచ్చాను. తెచ్చావా? డెమో చేసి చూపిస్తాను మేడం. ఓకే, చూపించు. ఏదో తగిలినట్టుంది. నా హ్యాండ్. నీ హ్యాండ్. బ్లాక్ పాయింట్ ఎక్కడ? అక్కడ. మళ్ళా తగిలింది. మీ హ్యాండ్. నా హ్యాండే. మేడం జేబులో క్యాసెట్ తీసి టేప్ రికార్డర్ ఓపెన్ చేసి ఈ క్యాసెట్ ఇందులో పెట్టి ఈ బటన్ నొక్కితే ప్లే అవుతుంది. డాన్స్ వచ్చా? చెయ్యి. అమ్మో నాకు సిగ్గు. నేను చేస్తాను. కమాన్.
రికార్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. అసలు రికార్డింగ్ సార్ రండి డెమో చేస్తున్నాను. ఓకేనా? ఓకే. సార్ ఇక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. ఎలా కొట్టేశావు? ఆ పిచ్చోడికి డాన్స్ అంటే చాలా ఇష్టం. నాతో డాన్స్ కూడా చేశాడు. వాడికి తెలియకుండా బ్యాక్ పాకెట్ లోంచి కొట్టేశా. వెరీ గుడ్. ఇలా ఇవ్వు. ఇది చాక్లెట్. మనకు కావాల్సింది చాక్లెట్ కాదు, ₹1,00,00,000. ఛ! వీడితో చాలా చిక్కొచ్చింది. దొరికినట్టే దొరికి మాయమవుతున్నాడు. ఈసారి వాడిని వదలకూడదు. ఎస్. ఎక్స్క్యూజ్ మీ సార్, నా క్యాప్. బాబాయ్ కొబ్బరిలాగా బాబాయ్ బాబాయ్. కనబడితే కుళ్ళబడి ఉన్నాయాలే. అయ్యో ఏంటిది? ఏమైనా నన్ను చూడలేదే. ఏంట జంబు, అక్కడ మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు, ఇక్కడ నువ్వు చెత్త డ్రెస్ వేసుకుని నిలబడ్డావే. ఇది చెత్త డ్రెస్. మరేంట్రా, అమ్మాయిలు నన్ను చూడటం లేదని, సైడ్ కొట్టడం లేదని తెగ ఇదైపోయేవాడివి. ఈ చెత్త డ్రెస్సులు నిన్ను చూసి ఎలా అట్రాక్ట్ అవుతారా? ఇదేసుకో. ఇవి నాకేనా? నీకే. ఎంతైనా నువ్వు దానకర్ణుడు. ఇంకా నయం, బలి చక్రవర్తి అనలేదు. అసలు మా వంశం దాన ధర్మాలు చేయడంలో పెట్టింది పేర్రా. మా ముత్తాత 100 ఎకరాలు దానం చేశాడు, మా తాత 1000 ఎకరాలు దానం చేశాడు, మా నాన్న ఉన్నదంతా దానం చేశాడు. ఇంకా మిగిలింది ఈ కోటు ఒకటే. దీన్ని నీకు దానం చేస్తున్నాను, తీసుకో. ఆహా, ఎంత అందంగా ఉన్నావురా. నిజంగానా? నీవే దొడ్డా. అమ్మాయిలే కాదు, ఈ గెటప్ లో నేను ఎవరు చూసినా మీద పడి నలిపేస్తారా. నేను అర్జెంట్ గా దీన్ని పోవాలి, ఇప్పుడే వచ్చా. ఇక చూసుకో, మనం ఎలా సైట్ కొడతాము. అడిగో. ఏం కావాలి సార్? ఖబర్దార్, మళ్ళీ మా చెల్లి దరిదాపులు ఎక్కడైనా కనిపించావో నీ శాంతి లేచిపోతుంది. ఇక్కడే నీ సమాధి కడతాం, జాగ్రత్త. రండ్రా. అయ్యో, ఇదేంట్రా, ఏమైందిరా? కొట్టారా? ఎవరు? ఎక్కడా? ఎక్కడ్రా వాళ్ళు? వెళ్ళిపోయారా? ఇడియట్. వాళ్ళు కొడుతుంటే ఒక్క కేక వేయచ్చుగా. దీనికి వెళ్ళకపోయింటే వాళ్ళని చితక్కుంటుంటే వాడిని పారిపోయారు. పిరికి నీకు ఇక అర్థం కాలేదా? నాకు అర్థమైందా? అదేంటంటే మన హ్యాబిట్స్ లో కోటీశ్వరాలు, అదే కాస్ట్లీ కార్ 4444 ఎంపీ గారు కూతురు, కత్తి లాంటి ఫిగర్. అవును, ఆమెకు నాకు ఏడు సంబంధం. నన్నెందుకు కొట్టించింది? సంబంధం ఉంది. ఆ అమ్మాయిని వల్ల వేసుకుంటే క్షణంలో కోటీశ్వరుడు అయిపోవచ్చని కాస్త ధైర్యం చేసి. హలో, ప్లీజ్ టేక్. వాట్ ఫర్? బికాస్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. థాంక్యూ. ఆమెకు నువ్వు పువ్విస్తే వీళ్ళు నన్నెందుకు కొట్టారు? చెప్పేది పూర్తిగా విన్నరా మధ్యంతర వెధవ. వై? సూర్యుని వేడికి మీ లేత పెదవులు కమిలిపోయి వాడిపోతున్నాయి, అందుకు. వెరీ నైస్ ఆఫ్ యు. అదే సరేరా, ఆ అమ్మాయి డ్రింక్ తీసుకోవడానికి వీళ్ళు నన్ను డ్రిల్ చేయడానికి ఏమిట్రా లింక్ ఉందిరా గూట్లే. నేను చెప్పేది పూర్తిగా విను. నేను ఇదే జాకెట్ వేసుకొని ఈ ఫైన్ మార్నింగ్ ఆమెను కలుసుకొని. హలో, ప్లీజ్ టేక్. ఏంటిది? అందమైన అమ్మాయికి నాలంటే అందమైన అబ్బాయి ఇచ్చేది ఏంటో మీరే చూసుకోండి. ఐ లవ్ యూ.
ఆ తర్వాత సీను నువ్వు చూసిందే. ఈ రోజుల్లో ఈజీగా డబ్బు సంపాదించాలంటే ఒక పెద్ద బ్యాంక్ దోచాలి, లేదా బ్యాంక్ లాంటి అమ్మాయిని లవ్ చేయాలి. మా ఊళ్ళమ్మాయ నమః, పైడితల్లమ్మాయ నమః, ముత్యాలమ్మాయ నమః, మోదుళ్ళమ్మాయ నమః. నీ చేతుల మీదుగా జరగవలసిన పెళ్లి తొక్కలోది ఇలా నా చేతుల మీద జరుగుతుందండి. ఊరుకో ఆనందం, ఊరుకో. ఊరుకో. గుర్రం మీద కాంతారావులా చలాకీగా ఉండే నిన్ను గాడిద మీద బూడిద గుబుడికాయలా నేను ఇలా చూడాల్సి వస్తుందని ఏ నాడు అనుకోలేదు. అనుకోలేదు. పారు, చెయ్యి తీసేసి అవతలకి వెళ్ళు. లోకులు పలు కాకులు మన ఇద్దరిని ఇలా చూశారంటే మన ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందనుకుంటారు. అనుకుంటారు. అది నిజమే. అది నిజమే. ఏం శుభం లేండి అన్నయ్య గారు. గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అద్దం పోయింది కదా, ఆ కళ్ళతోటి తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదండి, ఇది ఉంటే సగం పరువైనా దక్కుతుంది. రావే అమ్మా. రండి. కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. ద్రోహంతో మా మధ్యతనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదోసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని, నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్ల యుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. వీళ్ళందరి చేత క్లాస్ కొట్టిస్తావా? ఈ సంగతి